Hi guys, welcome to the channel Skillshare by Janu. Hit on the subscribe button. If you have any queries, ask me in the comment box. Today is our basic session of SQL. అసలు ఈ SQLలో ఆల్రెడీ మనం DQL కమాండ్స్, DDL కమాండ్స్ బేసిక్ ఇంట్రో కంప్లీషన్ అయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ క్లాసెస్ ఒకసారి చూడండి. టుడే వీఆర్ లెర్నింగ్ అబౌట్ ద DML, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. The language is used to manage the data present in the table. Insert, update, delete. These are the commands you can add, change and remove the data. అంటే ఆల్రెడీ మనం టేబుల్ క్రియేషన్ అనేది లాస్ట్ క్లాస్లో చూసాం. ఆ టేబుల్లోకి డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలో ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్సర్ట్. టు ఇన్సర్ట్ ద డేటా ఇంటూ ద టేబుల్, డేటా ఇన్సర్ట్ చేయడానికి ఈ ఇన్సర్ట్ అనేది యూస్ చేస్తాం అనమాట. దీంట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఇన్సర్షన్ ఉంటాయి. ఫస్ట్ ఆల్రెడీ కాలమ్స్ అనేది మనం ఇప్పుడు ఒకలా ఎంప్లాయీ టేబుల్ ఉందనుకుందాం. ఆల్రెడీ ఇక్కడ కాలమ్స్ అనేవి మనం ఆల్రెడీ టేబుల్ క్రియేషన్లో ఈ నేమ్ అని, శాలరీ అని, జాయినింగ్ డేట్ అని, నెక్స్ట్ ఒక ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి ఇలాగా ఆల్రెడీ మనం కాలమ్స్ అనేవి స్పెసిఫై చేసాం. ఈ కాలమ్స్లో మనము ఇప్పుడు వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 ఇచ్చామనుకోండి, ఆల్రెడీ ఇక్కడ కాలమ్స్ స్పెసిఫై అయింది కాబట్టి లైన్ వైజ్గా ఇన్సర్ట్ అవుతాయి అనమాట. ఇది ఒక ఫార్మాట్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. ఏ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నావో ఆ టేబుల్ నేమ్ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్ ఆ టేబుల్ నేమ్, ఏ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నావో వాల్యూస్ అని పెట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేసి, మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి వాల్యూస్ డిక్లేర్ చేసి సెమీకాలన్ పెడితే ఇది ఒక ఫార్మాట్. ఇంకొక ఫార్మాట్ ఏంటంటే నాకు ఒక పర్టిక్యులర్ కాలంలోనే ఈ పర్టిక్యులర్ వాల్యూ అనేది ఉండాలి అన్నప్పుడు ఈ ఫార్మాట్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, ఆ కాలం ఏ పర్టిక్యులర్ కాలం కావాలో ఆ కాలమ్స్ స్పెసిఫై చేసి వాల్యూస్ అని చెప్పి ఆ కాలంలో వాల్యూస్ ఇచ్చామనుకో. ఇప్పుడు నాకు సపోజ్ ఇక్కడ కాలం 1 నేను నార్మల్గా ఇచ్చాను, లేదు నాకు కాలం 2లో వాల్యూ 2 అనేది కావాలనుకో, కాలం 1 తీసేసి కాలం 2, కాలం 3 అని ఇచ్చి వాల్యూ 2, వాల్యూ 3 ఇస్తే ఈ కాలం 1 వదిలేసి 2, 3లో ఆ వాల్యూస్ అనేవి డిక్లేర్ అవుతాయి అనమాట. ఇది ఒక ఫార్మాట్. లేదు యూజర్ మాన్యువల్గా వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకొక ఈ ఫార్మాట్ అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ యాంబర్సెంట్ కాలం 1, యాంబర్సెంట్ కాలం 2, యాంబర్సెంట్ కాలం 3. ఈ ఎండ్ సింబల్ యాంబర్సెంట్ సింబల్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే యూజర్ మాన్యువల్గా ఎంటర్ చేయడానికి ఉంటుంది అనమాట. ఈ యాంబర్సెంట్ సింబల్ ఇచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఎంటర్ కాలం 1, ఎంటర్ కాలం 2, లైక్ స్కానర్ ఇచ్చినప్పుడు ఇన్పుట్ని రీడ్ చేసుకుంటుంది కదా, సేమ్ అలాగే యూజర్ ఎంటర్ చేయడానికి. ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ మెనూ వాల్యూస్. ఈ మెనూ వాల్యూస్ అనేది ఈ మెనూ అనేది ఏంటిది, టేబుల్ నేమ్. వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వాల్యూస్ ఏమన్నా యాంబర్సెంట్ మెనూలో ఐడి, ఐటమ్ నేమ్, ప్రైజ్. ఆల్రెడీ మనం ఇది DDL కమాండ్స్లో నేర్చుకున్నాం కదా. ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం రెస్టారెంట్కి, అప్పుడు మనం 3 కాలమ్స్ ఇచ్చాం. ఆ 3 కాలమ్స్ మనం మాన్యువల్గా ఎంటర్ చేయకుండా యూజర్కి ఏం కావాలో అతనే ఎంటర్ చేసుకోవాలి అనుకోండి. అప్పుడు ఈ యాంబర్సెంట్ ఇచ్చామనుకోండి, ఎంటర్ వాల్యూ అని అడిగినప్పుడు అతను ఏ ఐటెం కావాలో ఐటెం ఎంటర్ చేసుకుని ఆర్డర్ చేసుకుంటారు. ఇది ఒక ప్రాసెస్. ఇలా 3 డిఫరెంట్ టైప్స్లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మెయిన్గా మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ కాలం. ఇక్కడ మ్యాండేటరీ ఏంటి, కాలం ఆర్డర్ ఇచ్చి వాల్యూస్ ఇవ్వాలి, అప్పుడే ఇది వర్క్ చేస్తుంది కదా. కాలం ఇవ్వకుండా వాల్యూస్ ఇచ్చినాం అనుకోండి లైన్ వైజ్గా ఇన్సర్ట్ అయిపోయింది. ఒకవేళ మిస్ అయిన కాలమ్స్ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా నల్ వాల్యూ కానీ డిఫాల్ట్ వాల్యూస్ ఏమైనా ఉంటే అవి స్పెసిఫై అయిపోతాయి. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అప్డేట్. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద వాల్యూస్ ప్రెసెంట్ ఇన్ ద టేబుల్. అంటే మనం ఆల్రెడీ ఇందాక డేటా ఇన్సర్ట్ చేసాం, ఆ ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ని అప్డేట్ చేసుకోవాలి అంటే ఎలా? అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలం నేమ్ ఈక్వల్ టు వాల్యూస్. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాల్యూస్ని అప్డేట్ చేస్తున్నాం కదా. అప్డేట్ ఏ టేబుల్లో అప్డేట్ చేస్తున్నావు ఆ టేబుల్ నేమ్, సెట్ కాలం నేమ్ అంటే ఏ కాలంని సెట్ చేస్తున్నావు, ఏ కాలంని అప్డేట్ చేస్తున్నావు ఆ కాలం నేమ్ ఈక్వల్ టు వాల్యూస్. మనం ఇప్పుడు కాలం నేమ్ స్పెసిఫై చేయలేదు అనుకోండి, నువ్వు ఏ వాల్యూ అప్డేట్ చేస్తున్నావు ఎలా తెలిసిద్ది ఆ డేటాబేస్కి. అందుకోసమే ఆ కాలం నేమ్ స్పెసిఫై చేసి ఆ కాలం నేమ్లో ఏ వాల్యూని అప్డేట్ చేయాలనుకున్నా ఆ వాల్యూ ఇస్తే అక్కడ అప్డేట్ అయిపోతుంది అనమాట. ఇది ఒక ఫార్మాట్. ఇంకొకటి అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలం నేమ్ ఈక్వల్ టు వాల్యూస్ వేర్ కండిషన్. ఇప్పుడు ఆల్రెడీ మనము టేబుల్ ఫార్మాట్ ఎలా వర్క్ అయితే చూసాం. ఫస్ట్ ఫ్రమ్ క్లాస్, తర్వాత వేర్, తర్వాత సెలెక్ట్. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ వేర్ కండిషన్ చెక్ అయిన తర్వాత ఆ వేర్ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే అక్కడ కాలం అనేది అప్డేట్ అవుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ చూడండి, నేను అప్డేట్ మెనూ అనే టేబుల్ని అప్డేట్ చేస్తున్నా. సెట్ ఐటమ్ నేమ్ ఈక్వల్ టు చీజ్ బర్గర్, ప్రైస్ ఈక్వల్ టు 180, వేర్ ఐటమ్ ఐడి ఈక్వల్ టు 102. అంటే
102 అనే ఐటమ్ ఉన్నప్పుడు ఆ ఐటమ్ ప్లేస్లో చీజ్ బర్గర్ ఐటమ్కి ప్రైస్ అనేది 180కి అప్డేట్ చేస్తున్నా. అంటే ప్రైస్ ఇంక్రీజో డిక్రీజో నేను చేస్తున్నా. ఆల్రెడీ ఉన్న ప్రైస్ని నేను మాడిఫై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, 102 ఐడి ప్లేస్లో చీజ్ బర్గర్ వచ్చి దాని ప్రైస్ 180 అని వస్తుంది అనమాట. ఇప్పుడు ఐటమ్ ఉన్నాయి 101, 102, 103 అని ఉంది. 102లో ఆల్రెడీ పిజ్జానో బర్గరో ఏదో ఒకటి ఉంది. అక్కడ నేను చీజ్ బర్గర్ని రిప్లేస్ చేసి దాని ప్రైస్ 180 పెడుతున్నా. ఇది కాన్సెప్ట్. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డిలీట్. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ ఆల్ ద రోస్ ఆర్ ఏ పర్టికులర్ రో ఫ్రమ్ ద టేబుల్. అంటే ఆల్రెడీ ఇన్సర్ట్ చేసాం, అప్డేట్ చేసాం. ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ ఐటమ్ని నేను డిలీట్ చేయాలనుకున్నా అప్పుడు ఈ డిలీట్కి యూజ్ చేయొచ్చు. అవి యూజ్ ద వేర్ కండిషన్ టు రిమూవ్ ద పర్టికులర్ రో. అంటే అన్ని రోస్ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ యూజ్ చేయొచ్చు. లేదు నేను పర్టికులర్ రోని డిలీట్ చేయాలి అన్నప్పుడు నువ్వు కండిషన్ అప్లై చేసుకొని ఆ పర్టికులర్ రోని రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇది ఇలా డిలీట్ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న రోస్ అన్నీ డిలీట్ అయిపోయి అప్పుడు ఏమవుతుంది, టేబుల్ బికమ్స్ ఎంప్టీ. ఎలా డిలీట్ చేస్తావు, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనొచ్చు, లేదంటే డిలీట్ టేబుల్ నేమ్. ఫ్రమ్ అనేది ఆప్షనల్ అనమాట. నువ్వు ఫ్రమ్ పెట్టినా పెట్టకపోయినా ఈ రెండు సింటాక్సెస్ సేమ్ వర్క్ చేస్తాయి. లేదంటే వేర్ కండిషన్ అప్లై చేసుకోవచ్చు. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్, లేదంటే డిలీట్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. ఫ్రమ్ ఈజ్ ఆప్షనల్ అని చెప్పాను. వేర్ కండిషన్, ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు అక్కడ ఆ కాలం అనేది డిలీట్ అయిపోతుంది. డిలీట్ ఫ్రమ్ ఈ టేబుల్ నేమ్ అన్నప్పుడు పర్టికులర్ కాలంను స్పెసిఫై చేస్తే ఆ పర్టికులర్ కాలం అనేది టేబుల్ నుంచి డిలీట్ అయిపోతుంది. లేదు డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే ఆల్ ద రోస్, అన్ని రోస్ అనేవి డిలీట్ అయిపోతాయి. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ డిలీట్. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అంతా డిఎంఎల్ కమాండ్స్ మొత్తం ఒక ఓవర్వ్యూ వచ్చేసింది. ఎగ్జాంపుల్ ఏంటంటే బుకింగ్ టికెట్స్ ఫర్ మూవీ. ఒక మూవీ కోసం నేను టికెట్స్ బుక్ చేస్తున్నా. ఫస్ట్ ఏం చేస్తా, టేబుల్ క్రియేట్ చేస్తా. మూవీ టికెట్స్ అని ఒక టేబుల్ క్రియేట్ చేసిన. టేబుల్ క్రియేషన్ ఏం చేస్తాం, కాలం నేమ్ ఇస్తాం, దాని డేటా టైప్ ఆఫ్ సైజు కావాలంటే కన్స్టెంట్ ఇస్తాం కదా, అదే ఫార్మాట్ టేబుల్ క్రియేషన్. క్రియేట్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ వచ్చేసి మూవీ టికెట్స్. ఫస్ట్ కాలం వచ్చేసి టికెట్ ఐడి, దాని యొక్క డేటా టైప్ అండ్ సైజు అండ్ కన్స్ట్రైంట్ అంటే ప్రైమరీ కీగా కావాలనుకుంటున్నా. నెక్స్ట్ మూవీ నేమ్. ఆ మూవీ నేమ్ ఆల్ఫా న్యూమరిక్ కాబట్టి వ్యార్కార్ ఆఫ్ 50, దాని సైజు 50. కన్స్ట్రైంట్ నాట్ నల్, ఖచ్చితంగా నాకు ఆ మూవీ నేమ్ కావాలి. ఆ సీట్స్ కూడా కావాలి. సీట్ అందరికీ సేమ్ సీట్స్ అయితే ఉండవు కదా, యూనిక్ సీట్స్ ఉంటాయి కాబట్టి నేను కన్స్ట్రైంట్ యూనిక్ పెట్టుకున్నా. ఈ సీట్ నెంబర్ అనేది కాలం నేమ్, దాని డేటా టైప్ కన్స్ట్రైంట్. నెక్స్ట్ కాలం వచ్చేసి ప్రైస్. ఆ టికెట్కి ఎంత ప్రైస్ ఉంది, ఆ ప్రైస్ నెంబరు కండిషన్ చెక్ చేస్తాం. ప్రైస్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉంటేనే ఆ ప్రైస్ తీసుకుంటుంది, లేదంటే తీసుకోదు. లెస్ దెన్ 0 అనేది ప్రైస్ అసలు ఉండదు కదా. సో అందుకోసమే నేను ఒక కండిషన్ చెక్ అంటే ఏం చేసిద్ది, కండిషన్ చెక్ చేసిద్ది. ఇలాగా నేను మూవీ టికెట్స్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేద్దాం, టేబుల్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇన్ని మూవీస్ ఉన్నాయి, ఈ టికెట్ ఈ మూవీకి ఈ టికెట్, ఈ మూవీకి ఈ టికెట్ అనేది నేను బై చేస్తున్నా. సేలింగ్ ద టికెట్స్ కానీ, ఇన్సర్టింగ్ టికెట్స్ కానీ, లేదంటే బుకింగ్స్ టికెట్స్ కానీ, దానికి మనము సపోజ్ ఇదే టేబుల్ అనుకుందాం. ఈ టేబుల్ పేరేంటి, మూవీ టికెట్స్. ఈ మూవీ టికెట్స్లో ఫస్ట్ ఏముంది, టికెట్ ఐడి ఒకటి ఉంది. నెక్స్ట్ మూవీ నేము, సీట్ నెంబరు, నెక్స్ట్ ప్రైజ్. ఇవి 4 కాలమ్స్ ఉన్నాయి. డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. లేదు నేను టికెట్ని సేల్ చేయాలనుకున్నా, లేదంటే ఇన్సర్ట్ చేయాలనుకున్నా, లేదంటే బుకింగ్ ఏదైనా సీట్ని బుక్ చేయాలనుకున్నా, ఫస్ట్ ఏం కావాలో అందులో డేటా అనేది ఉండాలి కదా. అప్పుడు ఆ ఇన్సర్ట్ని డేటా అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ సెకండ్ ఫార్మాట్ నేను యూజ్ చేస్తాను చూడండి. ఫస్ట్ కాలమ్స్ స్పెసిఫై చేసి ఆ తర్వాత వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేసా. ఫస్ట్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి, మూవీ టికెట్స్ కదా. ఆ కాలమ్స్ ఏంటి, ఇక్కడ మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. టికెట్ ఐడి, మూవీ నేము, సీట్ నెంబరు, ప్రైస్. ఈ పర్టికులర్ కాలంలోకి పర్టికులర్ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నా. వాల్యూస్ అని చెప్పి ఫస్ట్ టికెట్ ఐడి వచ్చేసి 201, మూవీ నేమ్ కూలీ, సీట్ నెంబర్ A1 అండ్ ప్రైస్ వచ్చేసి 250. ఇలా నేను 4 కాలమ్స్ 4 మూవీస్ అంటే ఒక్కొక్క మూవీ టికెట్ అనేది నేను బుక్ చేశాను. మేము 4 ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి, 4కి 4 టికెట్లు బుక్ చేసిన. ఫస్ట్ ఏం చేస్తాం, టికెట్ ఐడి, ఆ తర్వాత ఏ మూవీకి వెళ్తున్నామో ఆ మూవీ, ఏ సీట్ నెంబర్ ఆ సీట్ నెంబరు, దాని యొక్క ప్రైస్. ఇలాగా 4 మెంబర్స్ ఆఫ్ డేటా ఉంది.
అప్పుడు కొత్తగా ఏమైంది అంటే ఇప్పుడు ఆల్రెడీ 4 మెంబర్స్ డేటా అనేది ఇన్సర్ట్ అయింది కదా, అప్పుడు సడన్గా ఏమైంది అంటే హిట్ మూవీ బాగా హిట్ అయిందనమాట, అసలు ఫుల్ రేటింగ్ వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు టికెట్ రేట్ని పెంచేశారు. టికెట్ని రేట్ పెంచేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అప్డేట్ చేస్తారు కదా. అప్పుడు ఏం చేశారు, అప్డేట్ మూవీ టికెట్ సెట్ ప్రైస్ అంటే ఆల్రెడీ దాని ప్రీవియస్ ప్రైస్ ఎంత ఉంది, 180 ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఆ ప్రైస్ని 280గా చేశారనమాట. వేర్ కండిషన్ మూవీ నేమ్ ఈక్వల్ టు హిట్. ఎక్కడైతే మూవీ నేమ్ హిట్ ఉంటుందో దాని ప్రైస్ అనేది 280కి చేంజ్ చేశారు. ఇలా ప్రాసెస్, ఇలాగా మనము రియల్ వరల్డ్లో ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అయితే ఆ టికెట్ అనేది ఎక్స్పెన్సివ్ అయిందో పర్టికులర్ మూవీని వేర్ కండిషన్లో ఇచ్చి ఈ పర్టికులర్ మూవీకి టికెట్ రేట్ పెరిగింది అని ఇలా అప్డేట్ చేసుకోవచ్చు. అమ్మో టికెట్ రేట్ పెరిగింది కాబట్టి నేను ఆ టికెట్ని క్యాన్సిల్ చేస్తాను, కొంచెం పిసినారు అనుకోండి అమ్మాయి, అప్పుడు ఏం చేసిద్ది, టికెట్ రేట్ పెరిగింది కదా నేను రాని అని చేసి క్యాన్సిల్ చేసిద్ది అనమాట. క్యాన్సిల్ చేయడానికంటే ఏంటి, డిలీట్ చేసిద్ది. డిలీట్ ఫ్రమ్ మూవీ టికెట్స్ అంటే టేబుల్ నేమ్ కదా మూవీ టికెట్స్ అనేది. మూవీ టికెట్స్ టేబుల్ నేమ్ అయినప్పుడు వేర్ టికెట్ ఐడి ఈక్వల్ టు 203. ఈ 203లో హిట్ అనే మూవీకి టికెట్ రేట్ పెరిగింది కాబట్టి తన టికెట్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంది. సో టికెట్ని క్యాన్సిల్ చేసుకుని టికెట్ ఐడి ఎంత 203 కదా, టికెట్ ఐడి ఈక్వల్ టు 203 అనే ఐడికి వెళ్తుంది. ఇక్కడ 203 ఐడికి వెళ్ళి ఆ టికెట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిలీటింగ్ ద టికెట్. ఫస్ట్ 4 మెంబర్స్ టేబుల్, ఒకళ్ళు 201, 202, 203, 204 నలుగురు టికెట్ని ఇన్సర్ట్ చేశారు. ఆ తర్వాత 203 హిట్ ఉంది కాబట్టి ఇక్కడ హిట్ అనే నేమ్ ఉన్న మూవీకి ప్రైస్ వచ్చేసి సీట్ నెంబర్ B5 ఆల్రెడీ సేమ్ అట్లే ఉంటుంది. ఎక్కడైతే ప్రైస్ ఆల్రెడీ ఇక్కడ ప్రైస్ ఎక్సిస్ట్ 180 ఉంది కానీ ఇక్కడ 250కి అప్డేట్ చేశారు. ఆ తర్వాత ఎక్స్పెన్సివ్ అయింది కాబట్టి ఈ టికెట్ అనేది క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు టేబుల్లో ఈ 3 వాల్యూస్ ఉంటాయి. ఇట్ ఈస్ అ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద DML commands. Thank you for watching. Next class is about DTL commands and DCL commands.